నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. చారిత్రక నేపథ్యం ఉన్న కథలు, రాజులు, చక్రవర్తుల కథలు వరుస పెట్టి తెరకెక్కుతున్నాయి. మన దేశ చరిత్రలో వీరోచితంగా పోరాడిన వీరుల కథల్ని బిగ్ స్క్రీన్ పై చూపించడానికి దర్శకులు, అందులో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు. ఇలాంటి హిస్టారికల్ స్టోరీస్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాటి కోసం థియేటర్లకు వెళ్లేందుకు జనం ఎప్పుడూ ఆసక్తిగానే ఉన్నారని ఇటీవల విడుదలైన చావా ఫలితం చెబుతోంది. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేందుకు పరుగులు పెడుతోంది. విక్కీ కౌశల్ ఈ చిత్రంలో హీరోగా సంభాజీ మహారాజ్ పాత్రలో కనిపించి ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇక చావా చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీ మహారాజ్ కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుత నటనని కనబర్చాడు. సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందాన, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సంభాజీ మహారాజ్ని ఉరితీసే సన్నివేశం కానీ, వీరోచిత పోరాటాలకు సంబంధించిన క్లిప్స్ కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇక సినిమా చూసిన జనం థియేటర్ నుండి విషన్న వదనాలతో బయటకొస్తున్నారు. మీడియా ముందు వారి భావోద్వేగాల్ని ఆపుకోలేక ఏడ్చేస్తున్నారు. అంతగా చావా సినిమా ప్రేక్షక హృదయాల్ని కదిలించింది. అయితే ఈ సినిమా రిజల్ట్ చూశాక అంతే ఎమోషనల్ కనెక్టివిటీతో రూపొందించిన పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డి ఎందుకు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు, ఎందుకు ఈ చిత్రం కమర్షియల్గా ఆడలేదు అన్న అనుమానాలు కలుగకమాందు. ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో నడిచే చరిత్రకారుడి సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దబడింది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఒక నిజమైన వీరుడి కథతో రూపొందిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో హీరో చిరంజీవి కూడా ఎంతో కష్టపడి దాదాపు 2 సంవత్సరాలు ఈ చిత్రానికి తన కాల్ షీట్స్ ఇచ్చారు. అద్భుత నటన కూడా కనబర్చారు. ఇందులో కూడా ఎమోషన్స్కి కొదవేమీ లేదు. ప్రధానంగా సినిమా క్లైమాక్స్లో నరసింహారెడ్డి తల నరికే సన్నివేశం ప్రేక్షకుల నుండి కంటనీరు తెప్పిస్తోంది. ఎమోషనల్తో ఊగిపోయేలా చేస్తుంది. ఆ సీన్కి కానీ, చిరంజీవి అద్భుత నటనకు కానీ చాలా ప్రశంసలు దక్కాయి. కేవలం తెలుగు సినీ క్రిటిక్స్, ఆడియన్స్ మాత్రమే కాదు, ముంబై క్రిటిక్స్ కూడా సైరా సినిమాని ప్రశంసించారు. చిరంజీవి ప్రదర్శించిన అద్భుత నటనకు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ జనాలు ఎందుకో థియేటర్లకు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో సైరా అద్భుత వసూళ్లను సాధించగలిగినా ఎందుకో ఉత్తరాది జనాల్ని థియేటర్లకు రప్పించడంలో కొంత వెనుకబడింది. ఒక సినిమా జయాపజయాలకు 1,00,000 కారణాలు. అందులో ఏ కారణం సైరా ఉత్తరాది ఆడియన్స్ని ఆకర్షించలేదో అర్థం కాని పరిస్థితి. సినిమా బాలేదు అన్నవాళ్లే లేరు, కానీ అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కనీసం జనం థియేటర్ల వరకు రాలేదు. చావా విజయం ఒక రకంగా సైరా అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాని తెలుగు ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు. హిందీ వెర్షన్ చూడటానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఒక తెలుగు స్టార్ నటించిన అదే తరహా ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సినిమాకు అంతగా ఆదరణ దక్కలేదు. కానీ చావాకు ఇంతటి ఆదరణ దేనివల్లనో అంటూ విశ్లేషిస్తున్నారు చూసిన ఆడియన్స్. చావా సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయాలని తెలుగు ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తే జనం చూసేందుకు ఆస్కారం ఉందంటారా అంటూ తెలుగు సినీ సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు.